ఇది తాటికాయలు, అమెజాన్ తాటికాయలు ఎలాగున్నా చూడండి, మనలా కాదు. బాలాజీ కోక్ అంటే వెంకటేశ్వర స్వామి కొబ్బరిలో. ఎనీవే బ్రెజిల్ వస్తే మర్చిపోకండి తకాకి మర్చిపోకండి. ఓకే, సో మీరు చూసుకుంటే ఇది టుకుమా అంటారండి, టుకుమా అనేసి చాలా చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ కింద ఇలా పీల్ చేసి అంటే అనమాట. ఇది ఇది ఇందులో కొబ్బరి ఇందులో నుంచి వస్తాయి కదా, ఇవి మనం అమెజాన్ అడవిలో మీరు చూసారు కదా, ఇదే ఈ నట్టులో నుంచి ఇవి వస్తాయి అనమాట. కట్ చేసుకుని తినాలి. ఇంకోటి అమృతం. ఇంకా ఎలా ఉందో చెప్తాను. అబ్బా వినాయక చవితిలో మనం ఆర్తి చేసుకుంటాం కదా, కానీ అరకి అనే చేప, ఈ చేప ఏదంటే రుచికరం. ఇప్పుడు మనకి పులసెలగా అమెజాన్లో అరకి చేప చాలా రుచి, చాలా కాస్ట్ ఎక్కువ. తర్వాత కొంచెం పంచదార, తర్వాత సగ్గుబియ్యం లాగా ఉంటాయి, కానీ సగ్గుబియ్యం కాదు, ఇవేవో తెలియదు నాకు. రియల్లీ గుడ్, బట్ ఇట్స్ ఓకే. మీరు ట్రై చేయండి. పన్నీరు ఇవి ఉన్నాయి కదా, శనక్కాయలు, పాలు, పంచదార వేసి ఒకసారి అండి ఉపవాసు అని. సో ఇది ఎలా ఉందో చెప్తాను. అసలు ఇలా ఉంది, జెల్లీలాగా ఉందో ఏంటో చూసి చెప్తాను. చాలా ఉన్నాయన్నమాట, తాండ్రలాగా ఉన్నది, స్మెల్ కూడా అలాగే ఉంది, ఆకులు వేసి పెట్టారు. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు ఈ భూమండలం మీద ఉన్న 195 దేశాల రుచుల్ని మీకు చూపించాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ప్రతి దేశం తిరుగుతూ ఆ దేశం యొక్క ప్రజలు ఏం తింటున్నారు, సాంప్రదాయకమైన రుచులు ఏంటి, స్ట్రీట్ ఫుడ్ ఏంటి అని చెప్పి ఆ దేశంలో ఉన్న వాళ్ళు తింటున్న స్పెషల్ ఫుడ్స్ని ఒక వీడియోగా చేసి మీకైతే అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి దేశంలో ఉన్న వీడియోల్ని నా ప్లేలిస్ట్లో ఇస్తున్నాను. అదేవిధంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరిగి ఆ రాష్ట్రాల ఫుడ్ని కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలు ఈ వీడియో తర్వాత చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి. బ్రెజిల్ రుచుల్లో భాగంగా వాట్ ఇస్ దిస్? It's street food. Street and dessert. Yeah. Right? Okay, what is this called? It's Balaji Coco. బాలాజీ కోక్ అంటే వెంకటేశ్వర స్వామి కొబ్బరిలో బాగున్నాయి. బాలాజీ ఇన్ ఇండియా గాడ్ నేమ్. Okay. Ele vai querer ఓపెన్ అంటే Okay. బాలాజీ కోక్ అంటే కొబ్బరి అంటే వెంకటేశ్వర స్వామి కొబ్బరి చెప్పానా, బాలాజీ ఇక్కడ ఫేమస్ అనేసి. ఇంకా చాలా ఉన్నాయి. You like it? It's really good, right? చాలా బాగుందండి. It's really good. It's made by కోకోనట్ మంచి ఫ్లేవర్ ఉంది, అంటే కోకోనట్ ఫ్లేవర్ లేదు కానీ ఒక వెరైటీ ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది. ఇంజింగ్ వాట్ ఇస్ దిస్? It's I don't know the name in English. Okay, I will try. బాగుంది. Everything they made with coconut. Yeah. Sweet stall. What is your favorite? The white one. Nice. Yeah. This is the one? Yeah. Nice. Try to taste and tell me how it is good or bad. Nice, no? The coconut. Wait. I will taste it. Coconut. Nice. Diana, you made this one? She made? Yeah. You made? Ziggy Pines. Her and she and her husband. Nice. మిఠాయి దుకాణం ఇదంతా, రోడ్డు మీద మిఠాయి దుకాణం. టుకుమా అంటారండి, టుకుమా అనేసి చాలా చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ కింద ఇలా పీల్ చేసి అద్భుతం. ఎలా ఉంటుందంటే ఏదో మనం భలే ఉంటుందండి. కొబ్బరికాయ, తాటిపండు అన్ని కలిపి తిన్నట్లు ఉంటుంది. నాకు చాలా ఇష్టం అది, చాలా బాగుంటుంది. ఒక స్పెషల్ స్వీట్ దగ్గరికి వచ్చింది. వాట్ ఇస్ దిస్? It's bolo de rolo. It's from Recife. It's really good. Very good. That cake, rolling cake, like very strong. Yeah. No, it's sweet.
It's really sweet. ఫ్రీ. It's good. You like it? చాలా కలర్స్ ఉన్నాయండి కేకులు, చాక్లెట్ మొత్తం రకరకాల ఉన్నాయి. వెరైటీ అనమాట, స్పెషల్. అదే అండి మెంగావట, మెంగమని అంటున్నారు. బనానా ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. అబ్బా వినాయక చవితిలో మనం ఆరతి చేసుకుంటాం కదా, అయ్యప్ప స్వామి మాలకి వేసేటప్పుడు పెడతాడు కదా, అలా ఉంది వినాయక చవితి ఆరతిలా ఉంది. చాలా బాగుంది. ఇంకోటి కూడా అడుగుదాం అది ఏంటి ఎలా ఉంటుందో. వేడి వేడి సూపులు అనమాట. ఈ చిన్న బౌల్ పెద్ద బౌల్ ఉంది, నాకు చిన్న బౌల్ చాలా అన్నాను. చిన్న బౌల్ చాలా అన్నా. తూపుకి బొంబా అది ఏదో సూప్ మైదాపిండి ముద్దలాగా ఉంది. జంబు అంటే తోటకూర అనుకుంటా. జంబు అంటే అది జంబు తోటకూర ఆకుల్లాగా ఉన్నాయి. జంబు కామరాన్ రొయ్యలు చాలు. రొయ్యలు ఓకే చాలు. తకాకా గ్రాసియస్ ఓబ్రిగాడో. తకాకా రెడీ అయిపోయింది. సో మీరు చూడొచ్చు తకాకా ఎలా ఉందో చూసి చెప్తాను. తకాకా ఎలా ఉందో. ఎలా ఉందంటే సాంబారు ఆకుకూర తిన్నట్టు సాంబార్ లాగే ఉందండి, ఎక్కువేం లేదు. రొయ్యలు బాగుంది. పొలలతో తినడం బాగుంది. ఇలా తినడం మరి రొయ్యల్ని ఎలా తినాలో అర్థం అవ్వట్లేదు. ఎలా తినాలి? అబ్బా రొయ్యలు పొల్లగా ఉన్నాయి. అబ్బా బాగుంది. ఎనీవే బ్రెజిల్ వస్తే మర్చిపోకండి తకాకి మర్చిపోకండి. ఓకే Madam Melissa, where we are in Amazon tropical food. So what is the food it is? This is tapioca inside. Okay. Like have a typical Amazon food. Yeah. సో చూద్దామండి ఈ tapioca ఎలాగుందో. అట్టు ఇచ్చారు. అట్టు బియ్యం పిండి అట్టులాగా ఉంది. బియ్యం పిండి అట్టు పండు ఫ్రూటు బాగుంది. సజ్జలట్టు ఉంటుంది కదా, సజ్జలట్టు మీకు తెలుసు కదా, సాగుతుంది అలాగ ఉంది. సజ్జట్లాగా ఉంది, బాగుంది. యాక్చువల్గా ఈ ఫుడ్ గురించి చూసుకుంటే ఇందులో సంపంగి రేకుల్లాగా ఉన్న దీన్ని టొకోమా అంటారు. ఇది ఎలా ఉందంటే అసలు వేరే, అసలు నేను ఇంతకుముందు ఇలాంటిది నేను తినలేదు. సో అట్టుపండు, ఈ అట్టు, ఈ టొకోమా, ఈ మూడు పట్టుకొని మనం తింటుంటే Melissa, what is this setup? It's a typical food from Amazon. Amazon, yeah. You have different states, so every state they have difficult food. Okay, good. Chapa. సో బ్రెజిల్లోని 26 రాష్ట్రాలు ఉన్నాయి. సో ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క, మనకి ఎలాగా అస్సాంలో, త్రిపురలో, పాండిచ్చేరిలో వెరైటీ ఫుడ్లు ఉంటాయి, వీళ్ళకి అలాగే ఉంటాయి. సో ఈ అమెజాన్ అనేది పెద్ద రాష్ట్రం అన్నిట్లో, అమెజాన్ అడవులు. సో ఈ అమెజాన్లో దొరికే ఫుడ్ మామూలుగా దొరకదు. చేప, లోకల్ పెద్ద చేప, చాలా ట్రెడిషనల్ అనమాట. ఇది ట్రెడిషనల్ ఫుడ్ దీనికి. సో ఇది మనం వేసుకోవాలి. తర్వాత ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. ఓకే. అండ్ తర్వాత ఇచ్చిన ఈ సాస్ కూర, ఇది కూడా వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చిన్నది ఇది మసాలా కూడా ఉంది, లిటిల్ బిట్. ఇది కొంచెం ఇది వేసుకొని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. తినేస్తున్నావా? డెలిషియస్, చాలా బాగుంది. ఉప్పు కారం తక్కువ ఉంది, చాలా బాగుంది. అంటే బ్రెజిల్లోనే ఫేమస్ అండి అస్సాయి అని. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. ఈ చెట్టు యొక్క అంటే చూడడానికి కొబ్బరి చెట్టులాగా ఉంటాయి, గింజలు నేరేడు పళ్ళలాగా ఉంటాయి. చాలా ఫేమస్ అనమాట అస్సాయి. ఇది ఇలా తినకూడదు, చాలా చేదుగా నేరేడు పండులా జ్యూస్లా ఉంటుంది. కానీ ఇందులోని మనం ఈ మొక్కజొన్న గొంతులు, ఓకే, తర్వాత కొంచెం పంచదార,
పంచదార, తర్వాత సగ్గుబియ్యం లాగా ఉంటాయి కానీ సగ్గుబియ్యం కాదు, ఇవేవో తెలియదు నాకు. అదిగో ఇది వేసుకొని కలుపుకొని చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం బ్రెజిల్ అంతా ఇదే తింటారు. కాకపోతే ఈ అమెజాన్ దగ్గర మనకు ఒరిజినల్ న్యాచురల్ దొరుకుతుంది. మిగతా సిటీలోని సౌ పౌలో అటు సైడ్ అంతా ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి కొంచెం బాగోదు. ఇక్కడే మెయిన్ ఆ మొక్కజొన్నలు, ఆ సగ్గుబియ్యం, ఆ పంచదారతో చాలా చాలా టేస్ట్గా ఉంది. సో ఈ బ్రెజిల్ అమెజాన్లో రుచుల్లో భాగంగా మంజియోకా అని చెప్పి అడవుల్లో అమ్ముతారండి. ఇది బాయ్స్ ఫుడ్ అని కూడా అంటారు. అసలు ఎలా ఉందో ఏంటో చూసి చెప్తాం. చాలా ఉన్నాయన్నమాట. తాండ్రలాగా ఉన్నది, స్మెల్ కూడా అలాగే ఉంది. ఆకులు వేసి పెట్టారు. బాగుంది. అంత స్వీట్ ఏం లేదు కానీ ఓకే, నాట్ బ్యాడ్. బ్రెజిల్ మొత్తం ఈ అమెజాన్లోనే ఫేమస్. ఇది బ్రెజిల్ నట్ అనమాట. ఇది ఇందులో కొబ్బరి ఇందులోంచి వస్తాయి కదా. ఇగో ఇవి మనం అమెజాన్ అడవుల్లో మీరు చూసారు కదా, ఇదే ఈ నట్టులో నుంచి ఇవి వస్తాయి అనమాట. కట్ చేసుకొని తినాలి. ఇగో ఇంకోటి అమృతం మామూలుగా లేదు. సామాన్లు వస్తున్నాయి, మామూలుగా లేదు. అదే ఇంకోటి కొబ్బరికాయ పెట్టలాగా ఉన్నాయి, బ్రెజిల్ నట్ అంటుంది. బ్రెజిల్ నట్ ఎంత బ్రెజిల్ నట్ ఇందులో వస్తాయి, కొబ్బరికాయలో వస్తాయి. కొబ్బరికాయలాగా ఉంది, బాగుంది. చాలా చవక. మేము 10 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయలు ఇచ్చి 10 ఉంటాను. బాగున్నాయి. దానితో మనం అట్టుపండుని మనం వీళ్ళు నూనెలో వేసేస్తారు. నూనెలో వేసేసి పంచదార జల్లేస్తారు. ఇలా తయారవుతాయి, చాలా బాగుంటాయి. స్వీట్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి. మీ అట్టుపండుని బజ్జీలాగా వేపియండి, పంచదార ముంచేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అదేదో చేస్తున్నారు. శనక్కాయలు వేసాడు, పల్లీలు వేసాడు, శనక్కాయలు వేసాడు, గుర్రంలో ఐస్ క్రీమ్ వేసాడు. ఇదే పల్లీల చట్నీ ఏంటిది? How is the guarana? It's really good, right? It's really good. రియల్లీ గుడ్, బట్ ఇట్స్ ఓకే. మీరు ట్రై చేయండి. పన్నీరు ఇవి ఉన్నాయి కదా, శనక్కాయలు, పాలు, పంచదార వేసి ఒకసారి ట్రై చేయండి. మరి ఇలా బాగుంది. కొంచెం పుదీనా కూడా వేసారు. చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. ఇది చాలా గట్టిగా ఉంది. అన్నం, కొబ్బరికాయ, కోకోనట్ని, తర్వాత మిల్క్. అమెజాన్లో చాలా రకాల చేపలు ఉన్నాయండి. దగ్గర 100కి పైగా చేపలు ఇక్కడ ఈ అమెజాన్ రివర్లో ఉన్నాయి. పిరానాలు కాకుండా. కానీ అరకి అనే చేప, ఈ చేప ఏదంటే రుచికరం. ఇప్పుడు మనకి పులసెలగా అమెజాన్లో అరకి చేప చాలా రుచి, చాలా కాస్ట్ ఎక్కువ. ఈ చేప దగ్గర నాకు 600 రూపాయలు పడ్డది. ఇప్పుడు అది చేపను ఎలా తినాలని అంటే అట్టుపండు ఇచ్చాడు. చేప అట్టుపండు ఏం కాంబినేషన్ అంటే అంతే. అమెజాన్లో నిమ్మకాయ ఇచ్చారు. నిమ్మకాయ వేసుకొని ఈ అట్టుపండుతోని, తర్వాత ఇదితో సొజ్జ ఇచ్చారు. సొజ్జ ఈ పౌడర్ చూసారు కదా, ఇదిగో ఈ పౌడర్తోని మనం తినాలంట. చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అంటే. ఈ అరకి కొలతలాగా ఉంది. ఇక్కడ చాలా రకాల పళ్ళు ఉన్నాయి అమెజాన్లోని. ఇక్కడ ఒక పండు పేరు కుప్పువాసు. అసలు ఇది ఎలా ఉందో చూసి చెప్దాం. ఇది రుచి నేను పండుని చూపించి చెప్తాను. ఓకే, ఆ పండు మీకు చూపించి చెప్తేనే మీకు అర్థమవుతుంది. సో బ్రెజిల్లో అండి, ఈ బ్రెజిల్ నేషనల్ డ్రింక్ అన్నమాట గురానా అని చెప్పేసి కోకోకోలా కంపెనీ వాళ్ళు కూడా తయారు చేసి అమ్మేస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్రూట్, ఇక్కడ దొరికే ఒక ఫ్రూట్తో మొత్తం దేశం అంతా ఈ గురానా చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా మర్చిపోకండి. చాలా అంటే మంచి ఫ్లేవర్. ఇలాంటిది ఇండియాలో ఉంటే బాగును. చాలా చక్కని ఫ్లేవరు. కోకోకోలా, ఈ పెప్సీ, థమ్సప్, లిమ్కా, ఈ అన్నిటి ఫాంటా కన్నా కోకోకోలా కంపెనీ వాడు తయారు చేసే ఈ గురానియా చాలా చాలా బాగుంటుంది. మర్చిపోకండి. ఎప్పుడు బ్రెజిల్ వచ్చినా అడిగి కొనుక్కోండి. నాన్ ఆల్కహాలిక్, ఇదైతే మందు కాదు, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇదే
ఏమో అనుకుని కొనుక్కున్నాము. సోంపాకు కాదట ఇది, ఇదేదో ఇది వేరు గమ్ములాగా ఉంది, జెల్లీలాగా. ఇది కూడా బాగుంది, మెత్తగా. ఇది కూడా బాగుంది.